హరే కృష్ణ. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అట్లాగే ఈరోజు మనము జరుపుకునేటటువంటి పండుగ తొలి ఏకాదశి, శ్రీ మహావిష్ణువు యొక్క అతి ప్రీతికరమైన రోజు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క శ్లోకంతో, విష్ణు సహస్రనామాలలో ఉన్నటువంటి ఒక శ్లోకంతో మనము ఈ వీడియో చూద్దాము. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. దీని అర్థం చూసుకున్నట్లయితే శాంతాకారం భుజంగ శయనం అంటే ప్రశాంతమైన ఆకారం గలవాడు, భుజంగ శయనం అంటే ఆదిశేషువు మీద పడుకొని నిద్రించేవాడు అని ఈ వరుస యొక్క అర్థం. పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం, నాభియందు పద్మము గలవాడు. అలాగే విశ్వమంతటికి ఆధారభూతమైన, విశ్వమంతటికి ఆధారమైన శ్రీ మహావిష్ణువు. విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. గగన సదృశం అంటే ఆ ఆకాశం నుండి చూసేవాడు. మేఘవర్ణం మేఘం లాంటి రంగు కలవాడు. శుభాంగం ఎల్లప్పుడూ శుభం కోరుకునేవాడు. లక్ష్మీకాంతం కమల నయనం, లక్ష్మీ మాత యొక్క భర్త. అలాగే కమల నయనం, కమలాల వంటి నయనాలు కలవాడు. అట్లాగే యోగి హృద్యాన గమ్యం అంటే ఈ యోగులు, సాధువులు నిరంతర సాధన చేసేటటువంటి మహానుభావుల యొక్క మనస్సులో ఎల్లప్పుడూ ఉండేవాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటే ఆ విష్ణువుని, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని భవభయహరం అంటే అన్ని భయాల నుంచి మనల్ని తొలగించి మనల్ని మోక్ష మార్గం వైపు నడిపించేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైన పర్వదినం మనం ఈరోజు జరుపుకుంటున్నాము. కాబట్టి మీ అందరూ, మనమందరి మీద ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ హరే కృష్ణ. ఇంకా మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు ఇందులో నేను తెలియజేస్తాను. హరే కృష్ణ. మన ఈ ఛానల్ పేరు ప్రవీణ్ పవన్ దాస్.